కావాలంటే మీరు వెళ్ళి మాధవ్ అడగండి. మేము చెప్పింది నిజమో కాదో మీకే అర్థం అవుతుంది. మాధవ్ కాపురాన్ని మీరే ఎలాగైనా చక్కదిద్దాలి బామ్మ. అవును బామ్మగారు. ఎక్స్క్యూజ్ మేడం. ఏంటి? మాధవి గారు పనిచేసే కంపెనీ నష్టాల్లో ఉందంట. అవును మేడం. అమ్మకాన్ని కూడా పెట్టారు. వెరీ గుడ్. అదేంటి మేడం? ఎస్, సీనుతో చెప్పి ఆ కంపెనీని మాధవ్ పేరుతోనే కొనాలి. డీల్ జరిగేటట్టు చూడండి మేడం ప్లీజ్. యా. ఊరుకో ఊరుకో అమ్మ మాధవి, ఊరుకో, ఏడవకు. నేను వచ్చేసానుగా, ఊరుకో. తప్పంతా నాదే బామ్మ. ఇలాగే పెళ్లి చేసుకుని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మా నాన్న కుంగిపోయారు. తెలిసి కూడా వాళ్ళని వదిలి ఈత వచ్చేసాను. నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని మురిసిపోయాను. అప్పులు చేసి అబద్ధాలాడి నన్ను మోసం చేశారు బామ్మ. ఎవరినో తీసుకుని బైక్ మీద నేను కూర్చున్న చోట దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్లారు. దాని మూలంగానే ఆయన పైకి వచ్చారట. అదే చెప్తే అదే చేస్తారు. అది తెచ్చిన భోజనమే తింటారు. నా వెనకాల పెద్ద నాటకం జరుగుతోంది బామ్మ. నా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరు లేరు. ఎవరు లేకపోవడం ఏమిటే? నేనున్నాను. ఆ టక్కులాడి సంగతి ఏమిటో ఇప్పుడే తేల్చొస్తాను. ఊరుకో, నా తల్లివి కదూ, ఊరుకో, ఏడవకు. ఆపో ఆపో, కారు ఆపో, ఆపో. బామ్మగారు మీరిక్కడ? ఏమయ్యా, డబ్బు సంపాదించగానే పుట్టి గడ్డిదిద్దా? రామచిలక లాంటి పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి రాబందు లాంటి దాంతో తిరుగుతున్నావంట. దాన్నేనా ఈ కారు? దిగు దిగు. బామ్మగారు మాధవ్ మాటలు విని ఊరికి ఆవేశపడకండి. లేనిపోని అనుమానాలతో తను టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇంట్లోంచి వెళ్ళింది. ఆ అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు తెచ్చావు? దాని మనసంతా అసూయలు, అపోహలు, ఆందోళనలు. దాంతో లేనిపోని ఊహించుకుని ఏదో అనుకుంది. అంటే ప్రియకు నీకు ఎలాంటి సంబంధం లేదా? లేదు. కావాలంటే మీరు వెళ్ళి ప్రియని కలవండి. మాధవ్ కన్నా ప్రియ మంచిదని మీరే తెలుసుకుంటారు. వెళ్తాను, దాని దగ్గరికే వెళ్తాను. అక్కడ ఏ మాత్రం అన్నా తేడా వచ్చిందో నా తడాఖా ఏమిటో చూపిస్తాను. చూపించండి, వెళ్ళండి. వస్తా. అవును బావా, ఆ పెళ్ళాం పిచ్చోడిని ఆడి పెళ్ళాన్ని కలుపుతానని వెళ్ళిన బామ్మ 2 రోజులైనా అడ్రస్ లేకుండా పోయిందే. వాడు పెద్ద ముదురు బావా, మాటలతో మాయ చేసి బోల్తా కొట్టుచుంటాడు. ఏళ్ళ కూడా మనకెందుకని మళ్ళీ ఢిల్లీ ఉంటుంది ఆ ముసిల్ది. ఎవరినిరా ముసల్ది అంటున్నారు? నన్నేనా? అబ్బే మా ఆవిడ బామ్మ, ముద్దుగా ముసిల్దానా అంటున్నాను. ఓరి నీ ముద్దు ముద్దుగాను. సరేలే, నా మనవడి పెళ్లి తప్పకుండా రావాలి. అమ్మాయి ఇంట్లో లేదా? మార్కెట్కి వెళ్ళింది. సర్లే, కలిసి రావాలి. తప్పకుండా రా. సరే బామ్మ. ఆ శ్రీనివాసుని మాధవ్ని కలుపుతానని వెళ్ళావు కదా, ఆ విషయం ఏమైంది? ఇదిగో ఆ పని మీద వెళ్తేనే ఈ పని తగిలింది. మా వాడి పెళ్లి అయిపోని మనం అందరం కలిసి చేయాల్సిన పని ముందు అదే, వాళ్ళిద్దరిని కలపడం. సరేనా? మరి నేను వెళ్ళొస్తాను. మీరు తప్పకుండా రావాలి. ఓకే, ఉంటాం బామ్మ. మాధవి బాగున్నావా? బాగున్నాను. బామ్మగారు ఎక్కడున్నారు? బామ్మ అవునమ్మా, పద పద. పెళ్లికొచ్చిన అతిథులను గౌరవించటం సంప్రదాయం. అతిథి దేవో భవ. పిలవని పేరెంటానికి వచ్చిన వాళ్ళు అతిథులు కారు. హలో, మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ అని పిలిచి మరీ కార్డు ఇచ్చారు. యాక్చువల్ గా మా ఆవిడ ఇంట్లో లేదండి, లేకపోతే ఇద్దరం చట్టా పట్టాలు వేసుకుని వచ్చేవాళ్ళం. వెల్కమ్, వెళ్ళండి. ముఖం ఏంటండి అలా పెట్టుకున్నారు? వెల్కమ్, వెళ్ళండి, వెల్కమ్, పొండి. అది మర్యాద. వెల్కమ్, రండి అని పిలవాలి. అయినా చిరునవ్వుతో పిలిచేవాళ్లే రిసెప్షన్ లో ఉండాలి కదండి. వెల్కమ్, వెళ్ళండి. అబ్బా, అదే కొంచెం సాఫ్ట్ గా చెప్తే చాలా బాగుండేది. ఆ మాధవి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లిలో మనం వాళ్ళిద్దరినీ కలపాలి. అవును, అతన్ని చెరగొట్టాలనుకున్న పాపం ఈ పనితో పోవాలి. అవును, బాగా చెప్పారు. ముందా పని చేయండి. చేద్దాం. అమ్మా మాధవి, ఇంకా రిసెప్షన్ లోనే ఉన్నావే? వీళ్ళుంటారులే, మండపం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూడు. బామ్మ, ఆయన వచ్చారే? నీకోసమే వచ్చాడేమోనే. ఏం కాదు. అయితే పెళ్లి కూతురు తరఫున వచ్చుంటాడులే. బామ్మ, పెళ్లి కూతురు ఎక్కడుంది? అదిగో అదే దాని గది. వెళ్ళి మాట్లాడి పనులు చూడు. రండి రండి. అందులోనే. ఏరా, మీ ఆవిడ నాకు పరిచయం చేయవా?
తాళి కడితేనే మా ఆవిడవుతుంది ఇంకా అమ్మాయే. ఆ అమ్మాయే నీకు నచ్చిందా? బామ్మ సెలక్షనే నచ్చలేదంటే చంపేస్తుంది. నీకు నచ్చిందా లేదా చెప్పు. నచ్చింది. అయితే అర్జెంటుగా వెళ్ళి అమ్మాయిని చూడాలి. ఇదిగో వెళ్ళి చూడు కానీ దిష్టి కొట్టకు. రే నేను ప్లాన్ వేశాను. నేను ఈ తొక్క అక్కడేస్తాను. మాధవి తొక్క మీద కాలు వేసి జారి శ్రీనివాసరావు మీద పడుతుంది. ఒకరి స్పర్శ ఒకరికి తగలగాని ఒక్కటైపోతారు. పచ్చని పందిట్లో మళ్ళీ వాళ్ళు ఒకటవ్వాలి. తొందరగా తొక్కయి బావా, తొక్కి జారి పడుద్ది. వాడు అనుకున్నాడు వాడి దెబ్బ నేను కొట్టేటప్పటికి అమ్మో ఆ తొక్క మాధవి దొక్కుతుంది అనుకుంటే వీడు దొక్కాడు. తొక్కి నారదీయాలి వీడిని. అక్కడికి ఎందుకు వెళ్ళాడు వెధవా? నేను జర్రున జారి మీ ఒళ్ళో పడగానే నా బుర్ర గిర్రున తిరిగి బుర్రు పిట్లా ఎగిరిపోయింది. మీరు నా ఒళ్ళో పడ్డ అరక్షణంలోనే నేను ప్రేమలో పడిపోయాను. నాకు సిగ్గెక్కువ, లేపుకెళ్ళిపోమని అడగలేకపోతున్నాను. నాకు మొహమాటం ఎక్కువ, లేచిపోదాను రా అని చెప్పలేకపోతున్నాను. నువ్వు నా ప్రేమ సునామీ. నువ్వు నా లవ్ ఎర్త్క్వేక్. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఆర్డర్కే గానీ కూల్ డ్రింక్ తాగి చాలా ఎదురువయ్యా, పెళ్లి కూతురు ఆ ఎర్ర పిల్లలా లేదు? నాకు అదే అనుమానంగా ఉంది. అనుమానం లేదు, ఆ అమ్మాయే. మాధవి చూస్తే బ్యాండ్ మేడమే. వచ్చిన వాళ్ళకి ఏం కావాలో చూడమ్మా. నువ్వు కాస్త తోడుగా వెళ్ళమ్మా. అమ్మా, ఆ పెళ్లి కూతురు సరిగ్గా చూసావా నువ్వు? ఆ, ఏం చూసావే? అదే నా కాపురంలో చిచ్చు పెట్టిన ప్రియా. ఆ అమ్మాయి చాలా మంచిదే. బామ్మ, నువ్వు పొరపాటు పడ్డావు. పొరపాటు పడుతుంది నువ్వు. బామ్మ, అదో పెద్ద కిలాడి. మాధవి కళ్యాణ మండపంలో రాతంత చెక్. తర్వాత మాట్లాడుతుందరా. ఆనంద్, లేరా? ఇలాంటి మంచివాడిని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదు. అక్క ఏంటిది? రేయ్, దీన్ని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. మాధవి నీ మూర్ఖత్వంతో పేట్ల మీద పెళ్లి జరగొట్టు. దీన్ని పెళ్లి చేసుకుంటే వీడి జీవితం నాశనం అవుతుంది. నోరు ముయ్. లేనిపోని అపోహలు పోయి నీకు నువ్వుగా నాకు దూరం అయ్యావు. ఇప్పుడు ఈ పెళ్లి కూడా అలాగే జరగొడతావా? రేయ్, ఇది నా కాపురంలో చిచ్చు పెట్టిందిరా. దీని మూలంగానే ఈ నాకు దూరం అయ్యారు. రా, మాధవి అది ఇంకెవరినో చేసుకుంటే నాకెందుకు లేని ఊరుకునేదాన్ని. నిన్ను చేసుకుంటుంది కనుకునే చెప్పాల్సి వచ్చింది. ఆ అమ్మాయి మంచిది కాదురా. నువ్వు ఆగరా. అది అలా చెప్పగానే పెళ్లి కూతురు పక్క నుంచి లేచి వెళ్ళిపోవడమేనా? దానికేం తెలీదు. నువ్వురా. దాని గురించి నీకేం తెలుసు బామ్మ? ఆ అమ్మాయి తప్పు చేసింది అని రుజువు చేయగలవా? ఆ అమ్మాయి తప్పు చేయలేదు, నువ్వు రుజువు చేయగలవా? ఇదిగో ఇలా మాట్లాడావు కాబట్టే ఆ సంగతి ఏంటో తేల్చుకుందామని నేను ప్రియా ఇంటికి వెళ్ళాను. ప్రియా అంటే నువ్వేనా? అవునండి, మీరెవరు? మల్లాని వెంకట సుబ్బమ్మని. ఒక ఆడదానికి ఆడదే అన్యాయం చేస్తుంటే గట్టి పెడదామని వచ్చాను. ఏంటి మీరు అనేది? పచ్చని సంసారంలో చిచ్చు పెట్టొద్దని. నువ్వు వల్లో వేసుకున్నావే శ్రీనివాస్, వాడి పెళ్ళాం నా మనవరాలు. హాయిగా సాగే వాళ్ళ కాపురం అల్లకల్లోలం చేశావు. నీ మూలంగా వాళ్ళిద్దరు విడిపోయారు. పెళ్ళైన మగాడితో తైతక్కలాడడానికి నీకు సిగ్గుగా లేదు? ఏంటమ్మా, ఎవరు? ఎవరు లేరమ్మా, నువ్వు లోపలికెళ్ళు. లేదమ్మా, నేను విన్నాను. నేనెవరో ఏదో అంటున్నారు. చూడండమ్మా, మీ గొంతు వింటుంటే పెద్దవారిలా ఉన్నారు. నేను చెప్పేది వినండి. నా బిడ్డ ఏ తప్పు చేయదు. దాని సుఖం అది చూసుకునే తత్వం కాదు. దీన్ని చిన్నప్పుడే వీళ్ళ నాన్నగారి పైన స్కాలర్షిప్లతో చదివి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయింది. ఫారిన్ లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా ఈ గుడ్డి తల్లిని వదిలి వెళ్ళలేక అవన్నీ వదులుకుంది. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని ఎంతో మంది వచ్చినా నన్ను కూడా చూడాలని షరతు పెట్టి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఆ శ్రీనివాస్ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకోమ్మా. లేదమ్మా, ఇప్పుడు ఇది చెప్తేనే అందరికీ మంచిదే. అమ్మా, 15 ఏళ్ల క్రితం మా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలోనే నా కంటి చూపు పోయింది. అప్పుడు ఆ శ్రీనివాస్ ప్రాణాలకు తెగించి నన్ను ప్రియని కాపాడాడు. ఆ కృతజ్ఞతతో అభిమానంతో దాని పెళ్లికని దాచిన డబ్బును కూడా అతనికిచ్చింది. అప్పుల పాలై వీధిన పడ్డవాణ్ణి దీని తెలివితేటలతో కోటీశ్వరుణ్ణి చేసింది. అతను ప్రియకి పార్ట్నర్షిప్ ఇస్తానన్నా కూడా తీసుకోలేదు.
అతను కూడా చాలా మంచివాడు. దయచేసి నా బిడ్డను అపార్థం చేసుకోకండి. ఇంత సలక్షణమైన పిల్ల నా మనవడికి దొరకాలని అందరి దేవుళ్లకు మొక్కుకున్నాను. ప్రియ నచ్చింది కాబట్టే వాణ్ణి ఇక్కడికి పిలిపించి ఈ పెళ్లి కుదిర్చాను. అంతేకాదు, మన ఇద్దరం ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంది. నువ్వు ఓ కంపెనీలో పనిచేస్తున్నావని తెలిసి ఆ కంపెనీ నీ పేరునే కొనిపించింది. మీ అమ్మా నాన్న మనసు మార్చి వాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా చేసింది. మాధవి, ఆ అమ్మాయి చాలా మంచిదే. మిమ్మల్ని కలపాలని నీ గురించి శ్రీనివాస్ గురించి చెప్పింది. ఆ అమ్మాయి నీకు చెల్లెలు లాంటిది, ఇంకే ఆలోచనలో పెట్టుకో. సారీ ప్రియా, నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. అక్కని చెల్లెలు క్షమించటం ఏంటి? అందరూ కలిసి ఉండాలనుకున్నాను, కలుసుకున్నా. సారీ అండి, నన్ను క్షమించండి. నో, నేను నీ నుంచి ఆశించేది సారీలు, క్షమాపణలు కాదు. లవ్, లవ్, ఐ లవ్ యూ. బామ్మగారు, వివాహ ముహూర్తం వెళ్ళిపోయి శోభన ముహూర్తం వచ్చేస్తోంది. పెళ్లి కొడుకుని తీసుకురండి. శుభం. రే, నువ్వు పెళ్ళాన్ని చూసుకోవడంలో మా శ్రీనివాసులా పేరు తెచ్చుకోవాలి. అంటే పెళ్ళాం పిచ్చోడు అనిపించుకోవాలి.